ఎన్నో సందేహాల సమాహారంగా యోగా వాసిష్ఠాన్ని పేర్కొంటారు కదా, ఈ యోగా వాసిష్ఠాన్ని ఎవరు రచించారు? ఆదికవి వాల్మీకి 24,000 శ్లోకాల రామాయణాన్ని రచించిన మహానుభావుడు. ఆయనే 32,000 శ్లోకాల యోగ వాసిష్ఠాన్ని ప్రపంచానికి అందించాడు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాసేతజాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని రామాయణాన్ని గురించి చెబుతూ ఆ వేదమే రామాయణ గ్రంథంగా అవతరించింది. వేదంలో చెప్పబడిన ఆ పరబ్రహ్మమే రామచంద్రమూర్తిగా అవతరించాడు. ఇలా ఏ పరబ్రహ్మమైతే దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్స్యామి మానుషేలోకి పాలయం పృథివీమిమాం అని వాగ్దానం చేసి మరీ భూమండలం మీద అవతరించి ధర్మరక్షణ కోసం 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ పరబ్రహ్మానికి తీర్థయాత్రలన్నీ చేసి వచ్చిన తరువాత వైరాగ్యం కలిగింది. నాభినందామి మరణం నాభినందామి జీవనం యథా తిష్టామి తిష్టామి తథైవ విగత జ్వరం అని వశిష్ఠుడితో అన్నాడు. నాకు బతకాలన్న ఆశ లేదు, చనిపోవాలన్న కోరిక లేదు, ఎలా ఉన్నానో అలానే ఉంటాను, ఇదే నా జ్వరానికి నా బాధకు విరుగుడు అని శ్వాస పీల్చుకోవటం ఆపి కూర్చున్నాడు రామచంద్రమూర్తి. ఏ విధంగానైతే ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సచరం శాపం శోక సంవిఘ్న మానస భగవద్గీతలో అర్జునుడు ధనుర్బాణాలన్నీ రథం దగ్గర పారేసి శోక సంతప్తుడై యుద్ధం చేయనంటూ కూర్చున్నాడో అలా రామచంద్రమూర్తి కూర్చున్నాడు. అక్కడ అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధ చేస్తే ఇక్కడ రామచంద్రమూర్తికి వశిష్ఠుడు అద్భుతమైన విజ్ఞానాన్ని యోగ వాసిష్ఠం రూపంలో అందించాడు. అందుకే దీన్ని వశిష్ఠ గీత వశిష్ఠ రామాయణం అని కూడా అంటారు. రజస్తమోభ్యాం రహితాం శుద్ధ సాత్విక పాతినీం మతిమాత్మన సంస్థాప్య జ్ఞానం శ్రుత్వా స్థిరో భవ అని చెప్పాడు వశిష్ఠుడు రాముడితో. నువ్వు రజోగుణాన్ని తమోగుణాన్ని పక్కకు పెట్టి శుద్ధ సత్వగుణంతో నేను చెప్పేది వినగలిగితే నీకు జ్ఞానం సిద్ధిస్తుంది. రజోగుణం ఏం చేస్తుంది అంటే అహంకారంతో వీడేమిటి నాకు చెప్పేది అన్న భావన కలిగిస్తుంది. తమోగుణం ఏం చేస్తుంది? ఆవులింతలు నిద్రను అందిస్తుంది. ఈ రెండింటినీ వదిలేసి సత్వగుణం మాత్రమే స్థిరంగా నీలో ఉండగలిగితే, నువ్వు ఉంచుకోగలిగితే అద్భుతమైన జ్ఞానం నీకు సిద్ధిస్తుంది అని అత్ర ఆహారార్థం కర్మ కుర్యాత్ అనింద్యం కుర్యాత్ ఆహారం ప్రాణ సందర్శనార్థం ప్రాణాన్ సంధార్య తత్వ జిజ్ఞాసనార్థం తత్వ జిజ్ఞాస్యాః ఏన భూయో న జన్మ అని అద్భుతంగా అసలు నువ్వెందుకు బతకాలి, ఆహారం ఎందుకు తీసుకోవాలి అంటే ప్రాణం నిలబెట్టుకోవడం కోసం తీసుకోవాలి. ఆహారం సంపాదించుకోవడం కోసం ఎవ్వరూ నిందించని కార్యక్రమం చెయ్యాలి. ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఎందుకు ఈ భూమండలం మీదకి మనం వచ్చామని ఆలోచించాలి. అలా ఆలోచిస్తూ ఏన భూయో న జన్మ, మళ్ళీ జన్మ లేకుండా నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటూ 32,000 శ్లోకాల యోగ వాసిష్ఠాన్ని రాముడికి అందించాడు వశిష్ఠుడు. ఆ విజ్ఞానాన్ని మనకు అందించాడు వాల్మీకి మహర్షి. అందుకే రామాయణానికి ఎంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్నదో అంత ప్రాధాన్యత ప్రాముఖ్యత యోగ వాసిష్ఠానికి కూడా ఉన్నది. రామచంద్రమూర్తి ధర్మ సంస్థాపనార్థం భూమండలం మీద అవతరించిన శ్రీమన్నారాయణుడైతే ఆ నారాయణుడే శిష్యుడిగా మారి వశిష్ఠుడి ద్వారా అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన మహత్తరమైనటువంటి గ్రంథమే యోగ వాసిష్ఠం.